హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. మీ జయ. ఫ్రెండ్, నేను సీరియస్ అయినానంటే, నేను మా ఫ్రెండ్ ఒక వీడియో తీసినాం ఫ్రెండ్. ఆ వీడియోలో ఎవరో మరి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, అబ్బాయి అమ్మాయి నాకైతే తెలియదు ఫ్రెండ్. అక్కడ భర్త పోయినాక ఆ వీడియోలు ఈ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అని అంటున్నారు. తర్వాత నువ్వు క్రిస్టియన్స్ అని మళ్ళీ మధ్యలోకి క్రిస్టియన్స్ అని ఎందుకు పేరు తీస్తున్నావు అని అంటున్నారు. మరి నాకు చెప్తున్నావు కదా, మరి నువ్వు క్రిస్టియన్స్వే కదా, మరి నువ్వు ఎందుకు చూస్తున్నావు వీడియోస్? అవి చెడ్డ వీడియోసే కదా, మరి చూడకూడదు కదా, ఎందుకు చూస్తున్నావు? నేను మొన్ననే చెప్పిన, నాకు విమర్శించే ముందు నన్ను ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండి అందరినీ విమర్శించండి చాలు. ఎందుకండి ఒకరిని టార్చర్ చేస్తే ఏమన్నా వస్తుందా సార్? మీకు ఏమన్నా వస్తుందా? ఏమన్నా చెప్పండి మా. ఎవ్వరికి ఏం రాదు. మనము ఈ ప్రపంచంలో బ్రతికినన్నాళ్ళు ప్రశాంతంగా బతకడమే కావాల్సింది. వెంట ఏం తీసుకొని పోము తెలుసా? బతికినన్నాళ్ళు ఒకరిని అడిగి ఏమి బ్రతకకుండా మన కాళ్ళలో మనం నిలబడి బ్రతికి పోషించుకునే కెపాసిటీ ఉంటే చాలు. ఏమొస్తుంది అంటే ఏం రాశారు? ఎందుకు టార్చర్ చేస్తారు ఊరికే వద్దస్తము? ఏదో నా ఆరోగ్య పరిస్థితి బాగలేదని నేను చేసుకుంటూ కొంచెం నవ్వుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది. నేను ఎక్కువ ఆలోచించి ఎక్కువ బాధపడి ఎక్కువ అంటే ఆ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అయ్యి నాకు 1,50,000 అవుతుందంట సార్ దగ్గరగా ఆపరేషన్కి. ఆ ఆపరేషన్ చేపించినాక కూడా నేను మళ్ళీ సరిగ్గా నిలబడలేనో, పనులు చేసుకుంటానో చేసుకోలేనో అని కూడా డౌట్. మళ్ళీ మొన్న పోయి నేను చూపించుకొచ్చుకున్నాను. చేతగాక ఊరికే ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను. ఒక్క వారానికి వచ్చేసి నా టాబ్లెట్ 850 రూపాయలు. 5 రోజులకే, వారం కూడా రావు, 5 రోజులకే. నేను ఎంతో పెయిన్ ఉంటేనే తప్ప ఆ టాబ్లెట్లు వేసుకోను. ఎందుకంటే నేను తెచ్చుకోనినంత స్థితిలో ఉన్నాను కాబట్టి. మా ఆయన ఒక రైల్వే ఎంప్లాయీ అయినా కానీ ఆయన ఏ రోజు జాబ్ చేసి సరిగ్గా చూసుకోలేదు. మమ్మల్ని బాగానే చూసుకునేవాడు ఉన్నంతలో, కానీ జాబ్ అయితే చేసేవాడు కాదు. ఎప్పుడు తాగుతూ తిరిగి ఇంట్లోనే పడుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి నేను కరెక్ట్గా అంతా ఓపెన్ చేసి చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఎందుకు నన్ను గెలికి అన్నీ చెప్పించుకుంటారు సార్ అసలు? ఇప్పుడు నా భర్త సరిగ్గా డ్యూటీలు చేసింటే ఈరోజు నా కొడుక్కి ఉద్యోగం వచ్చేది, నాకు పెన్షన్ వచ్చేది, డబ్బులు వచ్చేటివి. ఏవి ఒక రైల్వే ఎంప్లాయీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ అయినా, పాయింట్స్ మెయిన్ మా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ అయినా ₹1 మాకు రాలేదు. మీరు చెప్తే నమ్ముతారో లేదో, సంవత్సరం అవుతుంది, ₹1 రాలేదు మా ఆయనది. మరి నేను 2 పిల్లలను పోషించుకోవాలి. నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మా ఆయన ఉన్నప్పుడే నాకు చెకప్ చేయించినాడు. అప్పుడే ఆపరేషన్ చేయించుకోమంటే నేను ఎందుకులే తలనొప్పి టాబ్లెట్లతో పోతుందని అంటే సర్లే అనుకున్నా. ఇప్పుడు ఈయన చనిపోయినాక ఈ ఆలోచనల వల్ల వాళ్ళని వీళ్ళని, ఈ పెన్షన్లు రాక, ఈ జాబులు రాక, ఈయన పోయి అన్నీ ఆలోచించి అన్ని స్ట్రెస్ చేసి నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, మీకు కనపడుతున్నా నేను బాగా హ్యాపీగా ఇంత కెమెరా మీదకి వస్తే బాగుండవు కదా, నీకేమైంది? ఎందుకు బాధ ఉండదు సార్? ఉంటుంది బాధ అనేది. భర్త లేకుంటే ఎంత బాధ ఉంటుందో భరించే వాళ్ళకు తెలుస్తుంది, చూసే వాళ్ళకు ఏం తెలియదు. అర్థమైందా మీకు? చూసే వాళ్ళకు ఏం కనపడుతుంది? ఆమె ఆకారం ఒక్కటి కనపడుతుంది మీకు, అంతే. ఆమె ఎట్లుందనేది నేను ఎన్నిసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేసి నాకు విసుకొస్తా ఉంది, కానీ మీకు విసుగు రాదు. నాకు సపోర్ట్ మీకు చేతనైతే నాకు సపోర్ట్ చేయండి. యూట్యూబ్ నుంచి అంతో ఎంతో అమౌంట్ రావడానికి సాయం చేయండి. మీకు రుణపడి ఉంటాం అంతవరకు, కానీ ఊరికి టార్చర్ చేయొద్దు దయచేసి. మీరు టార్చర్ చేయడం వల్ల ఒక మనిషి ఆరోగ్యం స్థితి పోయిందంటే వాళ్ళ పిల్లలను పోషించుకోలేదు. అర్థమైందా? నాకు బ్యాక్ పెయిన్ నేను ఆపరేషన్ చేయించుకుంటే ఆ పెయిన్ ఆపరేషన్ సక్సెస్ అయితే పర్వాలేదు. సక్సెస్ కాకుండా మళ్ళీ వేరే ప్రాబ్లం వస్తే ఉండే మనుషులు కూడా చాలా రిస్క్ లేకపోవాల్సిన అవసరం వస్తుంది. డబ్బు విషయం ఏం కాదు, తీసుకొచ్చుకొని ఒకసారి చేయించుకోవచ్చు ఆపరేషన్. కానీ చేయించుకున్నాక అది సక్సెస్ అయితే పర్వాలేదు, లేకుంటే కష్టం కదా సార్. ఎందుకు ఊరికి అన్ని దొబ్బిస్తూ ఉంటారు, పొద్దుస్తూ ఒక మనిషిని టార్చర్ చేస్తూ ఉంటారు. మీ జోలికి నేను అసలు రాను. నా జోలికి మీకు ఎందుకు వస్తారు? ఒక ఆడదాన్ని బాధ పెట్టే బదులు అది భర్త లేని మనిషిని బాధ పెడితే మీకేమన్నా వస్తుందా? రాదు కదా. మరి ఎందుకు బాధ పెడుతున్నారు? నీకు అంత సాయం చేయాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను కష్టపడుతున్నాను కదా, ఇది కష్టపడితేనే కదా వచ్చేది. ఊరికైతే మిమ్మల్ని అడగటం లేదు కదా. అంతేగాని
దయచేసి నన్ను మాత్రము ఇబ్బంది పెట్టొద్దు. నేను ఈ వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా ఆ వీడియోలు చూసినంత సేపన్నా నాకు ప్రశాంతంగా ఉంది తెలుసా. అసలు ఎంత బాగుందో తెలుసా. దేవుడు అందుకే నా ఆరోగ్యము బాగుండదని ఇది ఏర్పాటు చేసినాడేమో అనుకుంటున్నా. మా ఆయన ఉన్నప్పుడే నాకు యూట్యూబ్ ఛానల్ చేసినాడు. ఈ యూట్యూబ్ ఛానల్ మా ఆయన ఉన్నప్పుడే ఉంది, కానీ నేను చేసేదాన్ని కాదు. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఆడ పోయి పని చేసుకొని వచ్చి నాకేమంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చేసిన కానీ గక్క ఏదో ఒకటి ఇబ్బందిగా ఇట్లాంటి కామెంట్లు వచ్చే ఇబ్బంది చాలా ఫేస్ చేయాల్సింది వస్తుందని నేను చేయలేదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది అది. ఇప్పుడు ఎందుకండి మీకు అవసరము? ఒకరిని టార్చర్ పెడుతూ ఎప్పుడు బతికేస్తూ ఉంటారు, ఎప్పుడు టార్చర్ చేస్తూ బతికేస్తూ ఉంటారు. ఎంతవరకు పెన్షన్ కూడా రాలేదు. మా ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది. ఈ నెలతో సంవత్సరం అవుతుంది. ఇంతవరకు పెన్షన్ కూడా రాలేదు నాకు తెలుసా. పెన్షన్లు రాలేదు, ఆయన డబ్బులు రాలేదు. ఇన్ని బాధల్లో నేను బడిసేస్తా ఉంటే మీ గోల మీది. ఆయనది ₹1 రాదని వాళ్ళు మొత్తుకుంటుంటే మీదేందండి అసలు? ఎలాగలగా బతకనీయకుండా బతుకు అడ్డపుల్ల వేస్తూనే ఉంటారు. నాకైతే విసుకొస్తుంది సార్. నా వీడియోస్ నేను ఇప్పటికే పైకి వస్తున్నాను. చిన్న చిన్నగా డెవలప్మెంట్ అయ్యేటప్పుడే సార్ అందరు తొక్కేసేది, బయటికి విసిరి పడేస్తారు. డెవలప్మెంట్ ఎప్పుడైతే అవుతున్నామని తెలుస్తుందో అప్పుడే గెలుగుతారు జనాలు. ఎందుకో వాళ్ళకు వచ్చిన రోగం అది. కానీ దయచేసి ప్లీజ్ ఒకరి పొట్ట కొట్టాకండి, ఒకరి జోలికి రావద్దు. నేనైతే ఎవరి జోలికి పోను. మీకు అంతగా సహాయం చేయాలా పెట్టాలని అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి, నీకు చేతనైతే నా సబ్స్క్రైబ్స్ 16,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 10 మందిని షేర్ చేసి 10 మందిని రోజుకు నా ఛానల్ని వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లైక్ కొట్టలాగా చూడండి. చాలు, మీరు చేసే సహాయం ఇది ఒక్కటి చాలు, అంతే. నేను ఇదొక్కటి ఆశిస్తాను, కానీ ఎవరిని నిందించలేదు. నాకు కోపం వస్తే అస్సలు చాలా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నాకు మెంటల్ ఎక్కువ, నేను కోపన్నా ఎక్కువ అడిచినా పడిపోతాను. నేను బీపీ డౌన్ ఉంది నాకు, పడిపోతా. నాకు అంత స్థితికి నన్ను తెప్పియొద్దు. నా ఆరోగ్య పరిస్థితి నాకు సరిగ్గా ఉండదు. నేను మీకు చెప్తున్నా. నేను ఇంత వెయిట్ ఉన్నాను కదా, ఏమైంది నీకు మీరు అనుకోవచ్చు, కానీ నాకు బీపీ డౌను. నేను పడిపోయినాను. మా ఆయన చనిపోయినప్పుడు నేను పడిపోయినా, కంప్లీట్గా పడిపోయినా అక్కడ, స్థితి లేకుండా. మీకు అర్థం కాదు, ఈ పెయిన్ అంతా మీకు అర్థం కాదు. మీకు చెప్తే అర్థం చేసుకోలేరు. మీరు నా వీడియోస్ చూసే ముందు చేసిన వీడియోస్ చూసిన తర్వాత నాకు కామెంట్లు చేయండి. నాకు ఏమైనా చేయాలంటే ఫస్ట్ నా ముందు వీడియోస్ ఉంటాయి కదండి, అవి చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. మా ఆయన అంటే నాకు ప్రాణం. మా ఆయన అంటే ప్రాణం. మా ఆయనకు నేనంటే చాలా ప్రాణం. ఎంత గొడవలు పడినా మా ఆయన ఒక్కరోజు నేను వదిలిపెట్టి నేను పోయింది లేదు. అర్థమైందా? నేను నా భర్తను అంతగా ప్రేమించినాను కాబట్టి దేవుడు ఓర్చినాక ఈరోజు నా భర్తను లేకుండా నాకు చేసినాడు. అర్థమైందా? ఎంతగా ప్రేమిస్తానంటే నేను మా ఆయన్ని, మీకు తెలియదు. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ భర్త మీద ప్రేమ ఉండేటోళ్ళకు భర్త ఉండడంట. ఇది నిజం, నా విషయంలో జరిగింది. మా ఆయన అంటే నాకు చాలా ప్రాణం కాబట్టే మా ఆయన లేడు. కాబట్టి దయచేసి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. చాలు, ఆ చిన్న సహాయం చేయండి. ఇంకా ఎప్పుడు దెప్పిపరిచే మాటలు మాట్లాడొద్దు ప్లీజ్. ప్రతి ఒక్కరికి 16,000 సబ్స్క్రైబ్స్ మొత్తం అన్నలకు, అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, ఇంకా ఎంతమంది ఏ రిలేషన్స్ ఉండారో వాళ్ళందరికీ పేరున మీ జయ ధన్యవాదాలు. మీ జయని ఎప్పుడు మీరు సపోర్ట్ చేయండి. నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళు ఇంకా కొంచెం పైకి వస్తారు. నాలాంటి వాళ్ళను పైకి వచ్చేటప్పుడు కరెక్ట్గా మీరు తొక్కి పడేస్తే వాళ్ళు ఇంకా ఏ స్థితిలోకి పోవాలో వాళ్ళకి అర్థం కాక సస్తారండి. ప్లీజ్ దయచేసి మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదొక్కటి మిమ్మల్ని కోరుకుంటా ఫ్రెండ్స్. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు వచ్చినాను. చాలా గ్రేట్ ఉన్నది వీడియో, చాలా వైరల్, చాలా న్యూస్, చాలా వైరల్, బాగుంది. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే మీకు అందరికీ దండం పెడతాను పేరున. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి మీకు చేతనైతే నాకు సపోర్ట్ చేయండి. ఒక్కొక్కరికి
ఒక్కొక్కరు రోజుకి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలు మీకు రుణపడి ఉంటా. సల్యూట్.